మహాతలం మాయాదర్పణం 7వ భాగం. బుసలు కొడుతూ తన సమీపానికి వచ్చిన కాలభుజంగుడిని చూసి ఉలికిపాటుతో తన కరవాలాన్ని దూసేంతలో కాలభుజంగుడు విజయసేనుడిని చుట్టబోయాడు. ఇదంతా తాను క్షణకాలం అప్రమత్తంగా లేకపోయినందుకు ప్రతిఫలం అనుకుంటూ కాలభుజంగుడిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు విజయసేనుడు. తనను చుట్టేస్తూ పడగ విప్పబోయేంతలో కాలభుజంగా, ఏమిటి నువ్వు చేస్తున్న పని అంటూ ఒక కోమల కంఠం వినిపించింది. ఆ కంఠాన్ని వినగానే కాలభుజంగుడు విజయసేనుడిని వదిలి గబగబా కిందకు దిగిపోయి జరజరా పాకుతూ సర్పాల తోరణం మీదకు వెళ్ళి కదలకుండా మెదలకుండా పడుకున్నాడు. తనను రక్షించిన కోమలమైన కంఠం ఎవరిదే అని విజయసేనుడు కృతజ్ఞతాభావంతో అటువైపుగా చూశాడు. అక్కడ పుత్తడి బొమ్మలా మెరిసిపోతూ పసిడిపోత పోసుకొని జన్మించిందా అన్నట్టుగా అగిపించే అందాల అప్సరస స్వర్ణస్రవంతి నిలబడి ఉంది. తనను రక్షించిన ఆ సుందరి వైపు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆరాధనగా చూస్తున్న ఆ మానవుడిని స్వర్ణస్రవంతి అంతే ఆరాధనగా అలా చూస్తుండిపోయింది. ముందుగా తేరుకున్న విజయసేనుడు, నన్ను ఆ కాలసర్పం బారి నుండి రక్షించిన మీకు మరోసారి కృతజ్ఞతలు అన్నాడు. అప్పుడు తేరుకున్న స్వర్ణస్రవంతి, మానవ, ఏ ఇతర లోకవాసులు అడుగు కూడా పెట్టలేని ఈ ప్రదేశానికి ఎలా చేరుకుంటివి అని అడిగింది. తాను మాణిక్యపురి రాకుమారుడు విజయసేనుడు అని చెప్పి మాయాదర్పణం వలన రాజ్యంలో జరిగిన పరిస్థితుల గురించి వివరించాడు విజయసేనుడు. మాయాదర్పణం అనే పేరు వినగానే స్వర్ణస్రవంతి వదనం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఆ వెలుగులు పుత్తడి కాంతులై ఆమె వదనంలో విరజిమ్మాయి. తమ పూర్వీకుల నుండి ఆ మాయాదర్పణాన్ని ఎవరో తస్కరించుకుపోయారని ఆమె విని ఉంది. సుందరి, నీవెవరు అని అడిగిన ప్రశ్నకు తాను మహాతల రాకుమారి అయిన స్వర్ణస్రవంతిగా వివరించింది. నా వెంట రండని చెప్పి స్వర్ణస్రవంతి ముందుకు నడుస్తుంటే ఆమె వెంట విజయసేనుడు మహాతల రాజ్యం లేక అడుగుపెట్టాడు. వెళ్లే దారిలో ఎక్కడ చూసినా చిన్నవో పెద్దవో సర్పాలున్నాయి. దారి పొడుగునా ఎగురుతూ దూకుతూ పాకుతూ అన్ని సర్పాలున్నాయి. స్వర్ణస్రవంతిని చూసిన అవన్నీ పడగలు దింపుకొని పాక్కుంటూ పక్కకు వెళ్ళిపోతున్నాయి. అంతలో నడుస్తున్న విజయసేనుడికి ఒక సందేహం కలిగింది. రాకుమారి, మీరు సమయానికి వచ్చి నన్ను కాలసర్పం బారి నుండి రక్షించారు. కానీ ఎక్కడో నగర ముఖద్వారం వద్దనున్న నేను అంతఃపురంలో ఉన్న మీకు ఎలా కనిపించాను అని అడిగాడు. ఆ మాటలకు జరిగిందంతా మదిలో మెదిలింది స్వర్ణస్రవంతికి. తాను బంగారు సువాసనలు ఎక్కడి నుండి వస్తున్నాయా అని తన అంతఃపురం నుండి వెతుక్కుంటూ వచ్చింది. ఆ సువాసనలు తన తండ్రి అయిన మౌర్యవీరుడి పూజామందిరం నుంచి వెలువడుతున్నాయని గ్రహించింది. అక్కడికి వెళ్ళగానే మౌర్యవీరుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఆ బంగారు పూల సువాసనలను ఆస్వాదిస్తూ అక్కడే ఉన్న తనకు మహాతల రాజ్యంలో ఏం జరుగుతుందో సమస్తం చూపించే మాయా కవచం కనిపించింది. వెంటనే మాయా కవచంలో నగర ముఖద్వారం ముందు ఉన్న విజయసేనుడు, అతడిని అంతమొందించాలని చూస్తున్న కాలభుజంగుడు కనిపించారు. వెంటనే మౌర్యవీరుడి పూజామందిరంలో మాయమైన స్వర్ణస్రవంతి విజయసేనుడి ఎదుట ప్రత్యక్షమైంది. విజయసేనుడికి ఏమీ బదులు చెప్పక చిన్నగా చిరునవ్వు నవ్వుతూ మౌర్యవీరుడి పూజామందిరంలోకి విజయసేనుడిని తోడుకొని వెళ్ళింది. మౌర్యవీరుడి పూజామందిరం. మౌర్యవీరుడు ఒక పక్కగా ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఆదిశేషుడి విగ్రహం ఎన్నో పడగలతో ఉండి భయం గొలుపుతోంది. ప్రతి పడగ మీద ఉన్న శిరోమణులు ఎన్నో కాంతులను ప్రసరిస్తున్నాయి. పూజామందిరం మొత్తం పుత్తడితో నిర్మించబడి ఉంది. అక్కడ ఎన్నో సర్పాల ప్రతిమలు, వాటికి జరిపిన పూజాధికాలు కనిపిస్తున్నాయి. ఒక పక్కగా మాయా కవచం నిలువెత్తున ఏర్పాటు చేయబడి ఉంది. ఆ మాయా కవచంలో మహాతల రాజ్యంలో ఏం జరుగుతోందో అన్ని దృశ్యాలుగా కదిలిపోతున్నాయి. మహాతల రాకుమారి నగరద్వారం వద్ద ఉన్న తనను ఎలా చూసిందో ఇప్పుడు విజయసేనుడికి బోధపడింది.
అదరాలపై చిరుదరహాసం వెలిగింది. అవన్నీ సంభ్రమంగా చూస్తున్న విజయసేనుడితో స్వర్ణస్రవంతి, మా తండ్రిగారు ధ్యానం నుండి ఇప్పుడే బయటికి రారు. అప్పటి వరకు ఈ మాయా కవచంలో ఇక్కడున్న అన్ని లోకాలు ఎలా ఉంటాయో, ఇక్కడున్న ప్రజల స్థితిగతులేమిటో మీరు నిరభ్యంతరంగా వీక్షించవచ్చు అంటూ మనులు పొదిగి ఉన్న ఒక పాత్రలో ఏదో పానీయం అందించింది. ఆ పానీయాన్ని తాగగానే విజయసేనుడికి అంతకుముందు ఉన్న అలసట బడలిక మొత్తం ఆవిరైపోయింది. ఏదో కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా ఉంది. ఆకలి దప్పులు ఏమాత్రం తెలియడం లేదు. అంతలో అక్కడికి వచ్చిన స్వర్ణస్రవంతి అక్కడున్న అన్ని లోకాలను చూడమంటూ మాయా కవచానికి ఉన్న మీటర్ నొక్కింది. తాను తర్వాత కలుస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. విజయసేనుడు మాయాకవచంలో కదులుతున్న దృశ్యాలను చూడటం మొదలుపెట్టాడు. సూర్యుడు కానీ సూర్యరశ్మి కానీ ఏమాత్రం అగుపించని ఆ లోకాలన్నింటికీ వెలుగు కేవలం సర్పాల శిరస్సులపై ఉండే మనులు మాత్రమే. అవి దేదీప్యమైన కాంతులు వెదజల్లడం ద్వారానే లభిస్తుంది. అక్కడున్న అన్ని అధోలోకాలకు ఆ మనుల కాంతులే వెలుగులు. ఆ లోకాలలో నివసిస్తున్న అందరికీ వ్యాధులు కానీ వార్ధక్యం కానీ సోకకుండా అందమైన వారుగా బలిష్ఠులుగా కనిపిస్తున్నారు. వారందరూ అమృతం కాకుండా దివ్య ఔషధులు, రసాయనాలు, దివ్య మూలికలతో చేసిన పానం స్వీకరిస్తూ జీవిస్తున్నారు. దేవతల శిల్పి విశ్వకర్మ అయితే అధోలోకవాసుల శిల్పి మయాసురుడు. మయుడు నిర్మించిన ఎన్నో రాజభవనాలు, గృహాలు, కట్టడాలు, సుందరమైన వనాలు, ఉద్యానవనాలు, క్రీడా విహారాలు దివ్యమైన మనులతోనూ, నలుపు తెలుపు ఊదా పసుపు రంగుల మట్టితోనూ బంగారంతోనూ నిండి ఉన్నాయి. ఈ అధోలోకాలలో ఉండే ప్రకృతి అందం ముందు ఊర్ధ్వలోక అందాలు వెలవెలబోతున్నాయి. అధోలోకాలలోని ఆనందం, ఐశ్వర్యం, సుఖభోగాలు, ఆనంద విహారాలు అద్భుతంగా అగిపిస్తున్నాయి. అక్కడ పగలు రాత్రి తేడా కనిపించడం లేదు. మయుడు నిర్మించిన మాయాపట్టణాల్లో నానావిధ రత్నాలతో నిర్మించిన ప్రాకారాలు, గోపురాలు, సౌదాలు, విశాలమైన సభా సమావేశ స్థలాలు ఉన్నాయి. ఆ విహార ప్రదేశాలలో ఉద్యానవనాలన్నీ మనుల కాంతులతో శోభిల్లుతున్నాయి. వాటిలో దైత్య, దానవ, నాగదంపతులు విహరిస్తున్నారు. వారందరూ మైమర్చిపోయి ఉన్నారు. చిత్ర విచిత్రమైన ఫలపుష్ప జాతులతో పాటు పూల గుత్తులు, చిగురుటాకుల గుత్తుల బొత్తులు, వింత ఫలాలు సమృద్ధిగా ఉన్న ఆ వనాలలో లతలు పెనవేసుకున్న తరుల శాఖలు కనువిందు చేస్తున్నాయి. ఆ అధోలోకాలలో దితిపుత్రులైన దైత్యులు, ధనువుపుత్రులైన దానవులు, కద్రువపుత్రులైన కాద్రవేయులు, నాగజాతి వారు నివసిస్తున్నారు. తర్వాత మాయాకవచంలో విజయసేనుడు ఏం చూడబోతున్నాడు? వింటూనే ఉండండి. మహాతలం మాయాదర్పణం.